1975లో లక్ష్మణరేఖ అనే సినిమాని ప్రతిష్టాత్మకంగా మరియు ఉదాత్తంగా దర్శకుడు గోపాలకృష్ణ రూపొందించారని ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ పేర్కొన్నారు. లక్ష్మణరేఖ విడుదలై 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో గల ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగిన సత్కార కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. దర్శకుడు నిర్మాత టి రామ సత్యనారాయణ ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం గతంలో జరిగిన సన్మాన కార్యక్రమాల కన్నా భిన్నమైనదని చెప్పారు. సినిమా విడుదలై విజయవంతం 50 సంవత్సరాల తర్వాత కూడా గుర్తు పెట్టుకుని తమను సత్కరించడం అంటే మామూలు విషయం కాదని అన్నారు. ఈ సందర్భంగా రామ సత్యనారాయణను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు ఆయన చెప్పారు. అతి తక్కువ వయసులో జయసుధ సినీ రంగంలో ప్రవేశించారని చెప్పారు. ఆమె సినీ రంగంలో విభిన్నంగా ఉండేవారు అని తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావుకు కూడా జయసుధ అంటే భయమని అన్నారు. ఆమె మీద సినిమాలో క్లోజ్ షాట్స్ తీసినప్పుడు హీరో కూడా దగ్గర ఉండే అవగాహన చేసుకోవాలని అక్కినేని నాగేశ్వరరావు తనకు సలహా ఇచ్చేవారని ఈ సందర్భంగా మురళి గుర్తు చేసుకున్నారు. అంతటి గొప్ప నటి జయసుధ అంటూ ఆయన కొనియాడారు. సినీ రంగంలో అప్పుడు ఉన్న విలువలు వేరని, ఇప్పుడు ఉన్న విలువలు వేరు అని చెప్పారు. సినీ రంగంలో కూడా అనేక పోకడలు సంభవించాయని అన్నారు. ఇప్పుడు యువతరం పాతతరం నటీనటులను మరియు పాత సినిమా కథాంశాలను చూసి ఆకలింపు చేసుకోవాలని ఈ సందర్భంగా మురళీమోహన్ సూచించారు. ఎన్టీ రామారావు, చిరంజీవి, కృష్ణ, శోభన్ బాబు అంటే నటులకు సాగిన తమ ప్రస్థానం ప్రత్యేకమైనదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. నేను గత 63 సంవత్సరాలుగా తెలుగు సినిమాకే అంకితమై అనేక కార్యక్రమాలు, ఎస్పెషల్లీ ఫిల్మ్ ప్యాసింజర్ సొసైటీ, అలాగే రీసెంట్గా ఇంటర్నేషనల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది 7 కంట్రీస్ ప్రతినిధితో పెట్టి అది 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నటీనటులకు సత్కారం చేయడం మా ధ్యేయం. అది మొట్టమొదటిగా మురళీమోహన్ గారు పక్కన వారికి మేము చేయటం జరిగింది. తర్వాత రెండవది నరేష్ గారికి చేయటం జరిగింది. అలాగే జయసుధ గారికి నరేష్ గారు నాకు బాగా అత్యంత ఆప్తులు. వారు అన్నారనమాట, మీరు ఒక సిల్వర్ క్లౌన్ నేను ఇస్తాను అంటే మీరు ఇవ్వక్కర్లేదు, నేనే ఇస్తాను. అది నెక్స్ట్ 3వ వ్యక్తిగా ఇప్పుడు ఇంతవరకు ఇద్దరికి చేసాం అనమాట. 50 సంవత్సరాలు చేస్తూ ఇంకా చేస్తూ ఉంటారు నా ధ్యేయం ప్రకారం అనమాట. యుఎస్లో కూడా ఒకరికి చేసాం అట్లాగా. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరి 6నే వారి ఇంటి దగ్గరే చేయాలని మేము అనుకున్నాం అనమాట అండి, స్టూడియోలో. సో ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు దీనికి చైర్మన్ రామ సత్యనారాయణ గారు అనమాట, నాకు గౌరవ చైర్మన్ గారు ఉన్నారు. అందుకని ఈ అవకాశం తీసుకుని వారికి నేను ఈ చిన్న సిరి సత్కారం చేస్తామనేటప్పటికీ ఆయన నా చైర్మన్ కాబట్టి తప్పకుండా చేయండి అన్నారు. ఈ ముగ్గురికి మా పిఆర్ఓ మధు గారిని మనం ఆహ్వానిస్తున్నాం. మధు, పిఆర్ఓ మధు గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ధర్మారావు గారు ప్లీజ్. ఈ రోజునే సార్ మీరు వచ్చి మీకు అయిపోయింది. ఇంకా వదిలేసేయండి ఇంకా ప్లీజ్. ఓకే, మాట్లాడాలి, ఇంకా టైం చాలా క్రితం అవుతుంది. ధర్మారావు గారు మీరు వచ్చేయండి ప్లీజ్. ప్లీజ్ క్లియర్ ద డయాస్. అందరూ మీ సీట్లో కూర్చోండి దయచేసి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం వారి స్పందన వినబోతున్నాము. ఆ వినబోయే ముందు ఈ కార్యక్రమ వ్యాఖ్యాతగా ఒక 2 మాటలు నేను మాట్లాడాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎక్కువసేపు ఉండదు, కానీ మనందరం కూడా ఈ రోజున ఈ డయాస్ మీద ఒక మహానటిని గురించి, ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్ గురించి, ఒక గొప్ప వ్యక్తి గురించి మనం ఈ కార్యక్రమంలో మనందరం పార్టిసిపేట్ చేయడం జరిగింది. జయసుధ గారికి ఒక నటిగా ఆవిడ యొక్క
స్థాన విశిష్టతల గురించి కానీ ఆవిడ నటనలో ఆవిడకు ఉన్నటువంటి సహజ నటి అయినటువంటి ఆ బిరుదుకు తగినటువంటి ఆ ప్రత్యేకత ఆవిడ నటనలో ఆవిడ అభినయంలో ఆవిడ అభినయ ప్రమాణాల గురించి ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకోగలిగింది ఏం లేదు. కానీ ఒకే ఒక మాట చెప్తాను, వాటిని మాట్లాడబోయే కోరి ముందు. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారితో నేను మాట్లాడుతూ, సార్ మీరు ఇంతమంది నటీమణులతో చేశారు, మీ హీరోయిన్లతో ఒక పెద్ద చరిత్ర ఉంది, ఇంతమంది హీరోయిన్స్తో మీరు చేస్తూ మీరు సెట్లో కరెక్ట్గా అలర్ట్గా లేకపోతే తినేసుద్ది అవతల ఆర్టిస్టు అని భయపడి అలర్ట్గా ఉండేటువంటి ఆర్టిస్టులు ఎవరు సార్ అని అడిగితే ఆయన 2 పేర్లు చెప్పారు. ఆ పేరు ఎవరో అందరికీ తెలుసు, మహానటి సావిత్రి గారు. ఆ తర్వాత అలర్ట్గా ఉండేది జయసుధ విషయంలో. జయసుధ గారితో మనం ఆర్టిస్ట్ టైమింగ్ కానీ ఆ చెప్పేటువంటి డిక్షన్ కానీ మనం అలర్ట్గా లేకపోతే తినేస్తుంటాను, అంత గొప్ప నటి అని చెప్పేసి జయసుధ గారి గురించి నాగేశ్వరరావు గారు చెప్పడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అలాంటి ఒక గొప్ప నటిని ఈ రోజున ఆవిడ సమక్షంలో ఆవిడని సత్కరించుకుంటూ ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కార్యక్రమ వ్యాఖ్యాతగానే ఉండటం నిజంగా అదృష్టంగా భావిస్తూ, వెల్కమ్ మేడం, రిక్వెస్ట్ యూ నౌ టు సే ఫ్యూ వర్డ్స్. సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా క్రాంతి కుమార్ గారు మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. క్రాంతి కుమార్ గారు, కృష్ణ గారు, నేను, అలాగే రాజమౌళి గారి నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ గారు, మేము అందరం కూడా ఏలూరు కాలేజ్ స్టూడెంట్స్ అనమాట. అందుకని ఎక్కువ క్రాంతి కుమార్ గారి ఆఫీస్లోనే కూర్చుంటూ ఉండేవాడు. ఓ రోజున క్రాంతి గారు అడిగారు, లక్ష్మణ్ రేఖ సినిమా చేస్తూ ఉంటారు కదా అన్నారు. అవునండి అన్నారు. అందులో జయసుధని ఎవరో కొత్త అమ్మాయిని పెట్టారంటే ఎలా ఉంది అన్నారు. బాగుందండి, చాలా మంచి ఆర్టిస్ట్ అండి, చాలా బాగా చేస్తుందండి అన్నారు. దాని తర్వాత కాబట్టి కొంచెం అల్లరి మనిషి అండి అన్నారు. అల్లరి చేస్తూ ఉంటుందండి అన్నారు. అదేంటి అన్నాడు. తిరుపతి సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఒక రోజున ఇప్పుడు మంచి జడ పెద్ద జడ అది ఒకటి అడిగాను. చాలా బాగుందమ్మా మీ జడ, ఒరిజినలేనా అని. ఒరిజినల్ అంటే లేవరండి అన్నాడు. చాలా బాగుందమ్మా అని చెప్పాను. తర్వాత 2 రోజులు 3 రోజులు అప్పుడు షూటింగ్ లేదు, నేను షూటింగ్లో ఉన్నాను. అక్కడ చూస్తే మామూలు డ్రెస్లో వచ్చేసింది. చూస్తే బాబు హెయిర్ లాగా ఉంది, ఇంతే ఉంది. ఇదేంటమ్మా నేను అలా చెప్పేవాడంటే మరి అది బిగ్ అని చెప్పి నేను ఎలా చెప్పుకుంటాను. అందుకని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుందండి అని చెప్పి క్రాంతి కుమార్ గారితో అలాగే మాకు అలాంటి అమ్మాయే కావాలి హీరోయిన్గా అని మరి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారితో చెప్పి ఆ ఆల్బమ్ మేము నాకు పంపించగలవా అన్నారు. తప్పకుండానని నేను చెప్పి డైరెక్టర్ గారిని అడిగాను. అలాగే వెంకటరత్నం గారిని అడిగితే ఆయన కూడా తీసుకెళ్ళండి సార్, అంతకంటే కావాల్సిందే ఉంది. ఎందుకంటే క్రాంతి కుమార్ గారు, రాఘవేంద్రరావు గారు ఆల్బమ్ చూసి అప్పుడు ఆమెని జ్యోతి సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్. జ్యోతి సినిమా ఆవిడ కెరీర్కి ఎంత మలుపు వచ్చిందో మీకు అందరికీ కూడా తెలుసు. అందులో అన్ని విభాగాలు ఉన్నాయి. మొట్టమొదటిగా వెరీ యాక్టివ్గా ఉండే ఒక చిలిపి అమ్మాయిగా కానీ, అలాగే ఒక ప్రేమికురాలుగా కానీ, తర్వాత కొన్ని పరిస్థితులు ఆ పెళ్లి చేసుకోలేకపోవడం కానీ, గుమ్మడి గారు లాంటి ఒక ముసలి హీరోని పెళ్లి చేసుకోవడం కానీ, ఆ తర్వాత అదే జయసుధ గారు నన్ను ప్రేమించిన జయసుధ గారు ఆ గుమ్మడి గారి కూతురు తీసుకొచ్చి నాకు అత్తగారు అది లెవెల్లో ఉండి కన్యాదానం చేసి పెళ్లి చేయడం కానీ అన్నీ ఉన్నాయి ఆ క్యారెక్టర్లు దాంట్లో. అట్లా ప్రారంభమైన ఆ జీవితం చాలా సినిమాలు చేసామండి. నేను ఎంతోమంది హీరోయిన్తో చేశా కానీ నేను యాక్చువల్గా హ్యాపీగా ఫీల్ అయ్యేది జయసుధ గారితో చేసినది. న్యాచురల్ ఆర్టిస్ట్, ఎక్కడ ఆర్టిఫిషియాలిటీ అనేది ఉండదు ఎక్కడ కూడా. ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ శ్రేయస్ కోరుకునే ఆర్టిస్టు, అలాగే కో ఆర్టిస్టులు అందరితో కూడా బాగా ఫ్రెండ్లీగా ఉంటాం, మా బ్రదర్ని ఇదిలాగా ఉంటాం, అవన్నీ కూడా ఆవిడలో ఉన్నాయి. అలాగే మా బ్యానర్లో సినిమాల్లో కూడా చాలా మంచి సినిమాలు చేసుకుంటుంది ఆవిడ. ముఖ్యంగా పోతండి తీర్పు అనే చిత్రంలో మరి చాలా అద్భుతమైన క్యారెక్టర్స్ మా ఇద్దరికి కూడా ఓల్డ్ క్యారెక్టర్స్. అప్పటికి హీరోలుగా ఉన్నాం మేమే, ఇద్దరు కూడా ఓల్డ్ క్యారెక్టర్స్. ఫస్ట్ టైం ఓల్డ్ క్యారెక్టర్స్ లాగే సీనియర్. అలా ప్రయాణం చాలా బాగా జరిగింది. ఆవిడ గొప్ప ఆర్టిస్ట్ అని ఇందాకన్నా కారణం ఏంటంటే ఇందాక మా ప్రభువు చెప్పేశాడు, నేను చెబుదాం అనుకున్నాను ముందే. నాగేశ్వరరావు గారు ఓ రోజు నన్ను అడిగారు, అందరూ షూటింగ్ అయిన తర్వాత జనరల్గా ఇప్పుడు క్యారవాన్లో ఏమీ లేవు, బయటికి వెళ్ళి చెట్టు కింద కూర్చున్నాను, కుర్చీలు వేసేవారు అందరికీ, అక్కడ కూర్చున్నాను.
ఇప్పుడు క్లోజ్ షాట్ జయసూద్ ఏంటి అంటే లోపల క్లోజ్ షాట్స్ తీస్తారని జయసూద్ గారికి అన్నాడు. ఇప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, మురళీమోహన్ నువ్వు జయసూద్తో చాలా సినిమాలు చేస్తున్నట్టున్నావు, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఆవిడ క్లోజ్ షాట్లు తీసినప్పుడు నువ్వు ఖచ్చితంగా స్టూడియోలో ఉండి లోపల ఉండి షూటింగ్ చేసినప్పుడు ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో నువ్వు చూడు. మళ్ళీ నీ డైరెక్షన్ మళ్ళీ నువ్వు ఈ క్లోజ్ షాట్లు తీసినప్పుడు అది ఎట్లా ఇచ్చిందని చేసి దానికి తగ్గట్టు పని ఇవ్వాలి. నేను ఇన్ని సినిమాల్లో ఇంత సీనియర్ యాక్టర్గా ఉన్నా కూడా జయసూద్ గారు ఇచ్చే ఎక్స్ప్రెషన్ నేను సరిగ్గా చేయలేకపోతే నాగేశ్వరరావు గారు చేయలేకపోయాడు, జయసూద్ బ్రహ్మాండంగా చేసిందని అంటే మరి నాకు కూడా అవమానం కదా. అందుకని ఆవిడ పక్కన ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఆవిడతో పనిచేసేటప్పుడు ఆవిడ క్లోజ్ షాట్లు తీసేటప్పుడు స్టూడియోలోనే ఉంటాను, ఫ్లోర్లోనే ఉంటాను అని చెప్పాను. వాటి గొప్పనే తన పాత్ర మంచి పాత్ర కావాలని నేను కోరుకుంటుందే తప్ప ఇందులో హీరోయిన్ ఉందా, హీరోయిన్ అవునా కాదా, మంచి మంచి డ్రెస్సులు ఉన్నాయా లేదా, ఇవాళ అన్ని ఇప్పుడు కూడా ఆలోచించాను. క్యారెక్టర్కి ఏ డ్రెస్ అంటే అదే ఇస్తుంది. అది పేదవే క్యారెక్టర్ అంటే చిరిగిపోయిన బట్టలుగా మాసిపోయిన బట్టలుగా అట్లా వేసుకోవడం తప్ప నేను హీరోయిన్ని గ్లామర్గా కనపడాలి అని ఎప్పుడు అనుకోను. అలాగే ప్రేమాభిషేకం ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అందులో నాగేశ్వరరావు గారు, శ్రీదేవి గారు హీరోయిన్స్. అందులో నేను కూడా శ్రీదేవిని ప్రేమించే సెకండ్ హీరో క్యారెక్టర్ అది. చివరికి పరిస్థితులు మారి ఆయన క్యాన్సర్ అని తెలిసిన తర్వాత ఆయన ద్వేషం, ఆయన మీద అమ్మాయికి ద్వేషం కలగాలి అనే దాంతో ఒక క్యారెక్టర్, ఒక వేస్ట్ క్యారెక్టర్ని తీసుకొని వచ్చి ఆ వేస్ట్తో సరసాలాడినట్టు, పాటలు పాడుతున్నట్టు ఇవన్నీ కూడా చేస్తూ అవన్నీ కూడా అమ్మాయి చూసేటట్టు, ఆయన తాగుబోతుగా ఉండేటట్టు చేసే క్యారెక్టర్ ఇది. ఆవిడ అన్ని సినిమాల్లో హీరోయిన్గా చేస్తూ నాగేశ్వరరావు గారు, దాసరి గారు చెప్పారు, ఇదమ్మా నీకు చాలా మంచి పేరు వస్తుంది, వేసే క్యారెక్టరు, కానీ ఇట్లాంటి వేసే అంటే వేరే డ్రెస్సుల్లో కానీ నీటిలో కానీ ఉండదు, చాలా మంచి క్యారెక్టర్, నటిస్తావు నువ్వు అక్కడికి వచ్చి అంతే అని చెప్పి ఆ క్యారెక్టర్ చేసినందుకు ఎంత మంచి పేరు వచ్చిందంటే హీరోయిన్ కంటే ఆవిడకి ఎక్కువ మంచి పేరు వచ్చింది. అద్భుతమైన పేరు. శ్రీదేవి గారు అలాంటి క్యారెక్టర్లు చాలా చేశారు, గ్లామర్ క్యారెక్టర్లు, మంచి మంచి పాటలు ఉన్నది. కానీ ఈవిడ ఆ క్యారెక్టర్ చేయటం ఆ స్టేజ్లో ఎన్ని హీరోయిన్లుగా రామారావు గారి పక్కన, నాగేశ్వరరావు గారి పక్కన, శోభన్బాబు గారి పక్కన, కృష్ణ గారి పక్కన చేస్తున్న ఆవిడ ఆ క్యారెక్టర్ చేసింది. పెద్ద హిట్ అయింది ఆ క్యారెక్టర్. అలా మేమందరూ కూడా మొదటి నుంచి ఏబిసిడీలు నేర్చుకొని వచ్చిన మేమందరం కూడా, బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి వచ్చిన వాళ్ళు మేమందరూ కూడా. అయితే ఇప్పుడు మొదటి సినిమాయే కలర్ సినిమాలో 12 కబర్ కదా, 12 కబర్లో బ్రహ్మాండమైన ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు హీరోలుగా చేసి, జీవన్ గారు, గుమ్మడి గారు అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరి మధ్యలో దేవుడు చేసిందా బాగా. ఓకే ఓకే, జమున గారు కూతురుగా అదే. అందుకని మా అందరికంటే కూడా ఆవిడ సీనియర్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో. ఇందాక ఎవరో అన్నారు, ఇప్పుడు ఉన్న వాళ్ళలో జయసూద్ గారికి మించిన అంటే వాణిశ్రీ గారు ఇది అదే వాణిశ్రీ గారు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీ కూడా మర్చిపోయింది వాళ్ళ. షావుకారు జానకి గారు ఇప్పటికే ఉన్నారు, 90 years దాటిని వచ్చి. కాంచన్ గారు అంతగా అంటే వారి తర్వాత వస్తారు, కానీ అందరిలోకి సీనియర్ ఎవరు అంటే షావుకారు జానకి గారు. ఇప్పుడు ఉన్నారు 90 years ప్లస్, బెంగళూరులోనే ఉంటున్నారు. మరి దేవుడు మంచి సినిమాతో ప్రారంభించాడు, కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేసిన ఆయన కెపాసిటీ ఉన్నంత సినిమాలు రాలేకపోవడం ఆయన దురదృష్టం. మన ఇండస్ట్రీ దురదృష్టం, మన దురదృష్టం అని అనుకుంటాం మేము ఎన్నోసార్లు. ఆ రోజు మొదటి సినిమా తీసేటప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ కూడా అదే మర్యాద, అదే గౌరవం, అదే చిరునవ్వు, అదే విధంగా ఉంటారు. మరి ఈ విధంగా ఈ 50 సంవత్సరాలు పొదలుండగా చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రామసత్యనారాయణ గారిని అభినందించాలి. ఇందాక జయసూద్ గారు అన్నట్టుగా ఇక్కడి నుంచి మా సినిమాలు వరుసలు వస్తాయండి. నెలకోటి అన్నారు మీరు, వారానికి ఒకటి రిలీజ్ అయ్యండి మా సినిమా కొన్ని ఎవ్రీ వీక్ ఉండేది. ఎన్నింటికి వస్తా ఉంటారండి, చేస్తాం సార్. ఎన్ని సినిమాలు అయినా సరే చేస్తాం.
ఓకే, ఏదైనా ఒక మంచి అలవాటు బాగా చేసినందుకు చాలా సంతోషం. ఇది కొత్తగా ఉంది, ఎందుకంటే మమ్మల్ని చాలామంది మర్చిపోతున్నారు. ఇప్పుడు ఏయో టీవీలు ఉండబట్టి, లేకపోతే సినిమాల్లో పాత సినిమాలు రాబట్టి కొత్త వరకు గుర్తుంచుకుంటారు. ఇలా వేదిక మీద పాత సినిమాల్లో ఫలానా సినిమాల్లో హీరోగా వేశారు, 50 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది అని అంటే ఒక గౌరవం. చాలా థ్యాంక్స్ అండి. అలాగే అందరూ డైరెక్టర్లు కూడా నవసత్య గారు, పేరు నవసత్య గారు, అలాగే రామచంద్ర గారి దగ్గర యాక్ట్ చేసాం, ఈయన దగ్గర చేసాం, రాజేంద్ర ప్రసాద్ గారు డైరెక్ట్ అవ్వలేదు కానీ పాపం చాలా సినిమాల్లో చేస్తాం. ఈ సూర్యనారాయణ గారు అయితే అదే ఈయన సారథి స్టూడియోస్లో, అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళ సినిమాలు చేయడం కాకుండా సారథి స్టూడియోస్లో కూడా ఆయన చేశారు. మేము మొదట్లో మా సినిమాలన్నీ కూడా అక్కడ సారథి స్టూడియో చేసాం. మేమందరూ కూడా చేసాం కానీ మేము అందరూ కూడా అక్కడే పైన రూములు ఉండి దాసా గారితో సహా అందరూ ఆ పై రూముల్లోనే ఉండేవాళ్ళు. హోటల్స్లో అప్పుడు మాకు ఇచ్చేవారు కదా హోటల్స్ కూడా, వాళ్ళు ఎవరు కూడా లేదు. ఏదైనా అప్పుడు మా దగ్గర సాయంత్రం పూట అందరూ షెట్లు ఆడుకుంటాం కానీ అన్నీ కూడా ఆయన రూములు అక్కడే ఆ రూముల్లోనే ఉండేవాడు, పై రూముల్లోనే. అలా గత రోజులన్నీ కూడా తలుచుకుంటుంటే ఒక విధంగా చాలా సంతోషం. ఇలాంటి పండుగలు ఇంకా రాబోయే రోజులు చాలా వస్తాయి. చాలా సినిమాల్లో నేనే హీరోగా వస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి కార్యక్రమంలో ఇంత ఆసక్తిగా, చాలా ఆసక్తిగా చివరిదాకా కూర్చొని నేను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.